ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు రవాణాపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా వేసి అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన పాత యాగశాలలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు. ఇమామ్ ఇబ్న్ అబ్బాస్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం ఆహ్వానించదగ్గ విషయమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మహమ్మదీ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేస్తామని, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 ద్వారా సమాచారం ఇవ్వాలని, ఈ నెంబర్పై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఈగల ఆధ్వర్యంలో 133 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కళాశాలలు, ఉన్న పాఠశాలలు వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాల్లో గుర్తించిన 150 హాట్స్పాట్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని, వెంటనే పీఆర్సీ ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఉద్యోగుల సమస్యలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ నియమించి 29% ఐఆర్ ప్రకటించాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆయన కోరారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరిట విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఈగల్ విభాగం చేపట్టిన సైకిల్ ర్యాలీకి అనూహ్య స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. తిరువూరులో ఈ సైకిల్ యాత్ర చూసి స్పందించిన వృద్ధురాలు యాత్రను ఆపి భావోద్వేగంగా ప్రసంగించడం విశేషం. విజయవాడ ఏలూరు రోడ్లోని అనురాధ ఫర్నిచర్ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా షోరూంలో హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. శ్రీ మాణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో ఈ పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ప్రతి ఇంట, ప్రతి చోట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే స్వామివారి అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తాయని అనురాధ ఫర్నిచర్స్ నిర్వాహకులు మాణిక్యాలరావు తెలిపారు.